ఏమైంది? బండి టిక్కింది సార్. వాటర్ తీసుకొస్తాను. చలేస్తుంది సార్. చలేస్తే చెమట్లు ఎందుకు పడుతున్నాయి? కొంచెం జ్వరంగా ఉంది సార్. అన్ని బాగానే మేనేజ్ చేస్తున్నావు. మరి పోస్టర్ ఎందుకు కరెక్ట్గా చింపలేదురా? పోలీసులకు ఫోన్ చేసింది నువ్వే కదా? లేదు సార్, నేను చేయలేదు. వద్దు సార్. డోంట్ లీవ్ ఎనీ వెహికల్స్. నా గురించి వాళ్ళకి చెప్పావంటే ఇక్కడే నేను కాల్చి చంపేస్తాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అలాగే సార్. రవి, చెక్ ది నెక్స్ట్ వెహికల్. ఎస్ సార్. ఎరా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్ సార్. బండ్లే ఉందిరా? రైస్ బస్తాలు సార్. ఎవర్రా అది? క్లీనర్ సార్. ఉసుకెందుకు తీసుకున్నాడు? జ్వరం సార్. ఒకసారి ఓపెన్ చేయరా. పడుకున్నాడండి. మూసుకొని చెప్పించేయి. ఏదో అనుకున్నాను, బాగానే మేనేజ్ చేసావు. ఎంతైనా నువ్వు కిల్లర్వే కదా. ఏం షాక్ అవుతున్నావా? వెనకాల శవాలున్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ కుక్కే కనిపెట్టగలింది, నేను కనిపెట్టలేనా? నాకు శవాల స్మెల్ బాగా తెలుసు. బండాపరా. అది కాదు సార్. అబ్బా! ఓపెన్ చేయి. సార్, నేను చెప్పేది కొంచెం వినండి. ఓపెన్ చేయి. ఓర్ని, నేనే ఇప్పుడు ఇంత దారుణంగా చంపలేదు. ముక్కలు ముక్కలుగా నరికేసావు కదరా. సార్, నేను ఈ ఏళ్ళని చంపలేదు సార్. అసలు ఏం జరిగిందంటే, నా మేనకోళ్ళు బతకదు సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. చూడ్డానికి అమాయకంగా ఉన్నా కథలు బాగానే చెప్తున్నావు. సార్, నేను చెప్పేది నిజం సార్. రే 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 పోలీసులు పట్టుకున్నప్పుడు నేను కూడా నీలాంటి పిట్ట కథలు చాలానే చెప్తాను. నిజం చెప్పు, వీళ్ళని ఎందుకు చెప్పావు? నేను చంపలేదు సార్. వాడు పోలీసా? వారికి బిల్ చూపిస్తావేంట్రా? వాడు పోలీస్ అయితే మనకేంట్రా బొంగు. 120 స్పీడ్ లో వెళ్తున్నా మనల్ని గాల్లోంచి స్పైడర్ మ్యాన్ లో వచ్చి పట్టుకుంటాడా ఏంటి? సార్ తప్పైపోయింది సార్. ఈ ఒక్కసారి వదిలేయండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. వేలు చూపించింది నువ్వే కదా, ఒక్కసారి మళ్ళీ చూపించు. సార్ అదేదో తాగిన మత్తులో. చూపించు. సార్ తప్పైపోయింది అన్నాను కదా. చూపించు. మనిషిని చూస్తుంటే బాగా పిరుకుడిలా ఉన్నావు. మరి 3 మటర్లు ఎలా చేసావురా? చెప్పాను కదా సార్,
చంపలేదని. సర్లే వదిలే. తినడానికి ఏమైనా ఉందా? అబ్బ, బిస్కెట్లున్నాయి. బిర్యానీ తినే టైంలో బిస్కెట్లు ఏంట్రా? ఆ కుర్ర నా కొడుకుల దగ్గర మందుంది కానీ ఫుడ్ లేదు. బాగా ఆకలిగా ఉంది. అక్కడేదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది. బండి పోని. నువ్వు ఇలా కోఆపరేట్ చేసావనుకో, సార్. నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్. ఏంట్రా అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి. దీనికి అసలు పని పట్టలేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది. షార్ట్లో బిజీగా ఉన్నా అని చెప్పు. అమ్మా, సార్ షార్ట్లో బిజీగా ఉన్నారమ్మా. ఏంటి హీరోయిన్ తో సొల్లేస్తున్నాడా? మూసుకొని ఫోన్ ఇవ్వరా. అలాగే అమ్మా. సార్, ఆ, అమ్మగారు లైన్లో ఉన్నారండి. 1 minute. హాయ్ డార్లింగ్, హ్యాడ్ యువర్ డిన్నర్? ఈ నాటకాలకేం తక్కువ లేదులే గాని ఇదేదో సినిమాల్లో ఏడిస్తే ఈ పాటికి పద్మశ్రీ ఎప్పుడో వచ్చుండేది. సర్లే, చెప్పేది జాగ్రత్తగా విను. వాడెవడో సీరియల్ కిల్లర్ అట. మీ షూటింగ్ ఏరియాలో తిరుగుతున్నాడని ఇప్పుడే టీవీలో చెప్పారు. ఎందుకని మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక్కడవే ఎటు వెళ్ళకు. నా పేరేంటి? పరవ్. అసలు పేరు కాదు, స్క్రీన్ నేమ్. ఓ, రిస్క్ రసుల్. రిస్క్ తిన్నంత ఈజీగా చేస్తాను కాబట్టి రిస్క్ రసూల్ అయ్యానే. ఆ, నా మజుల్స్తో ఎంతమందిని మటాష్ చేయలేదు. నేను మోస్ట్ వాంటెడ్ హీరోని. వాడు మోస్ట్ వాంటెడ్ కిల్లర్. ఆ బాణ పొట్టేసుకో నువ్వేం ఫైట్ చేస్తావు గానీ కాస్త జాగ్రత్తగా ఉండు. సరే, నేను నీకు ఓ విషయం చెప్తాను విను. ఆ కిల్లర్ గాడికి ఈ భూమి మీద బియ్యం చెల్లితేనే ఈ ఏరియాకి వస్తాడు. ఆ తర్వాత వాడి చావుని బ్రేకింగ్ న్యూస్లో చూద్దు గాని. ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. యువర్ ఎస్ఐ. ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి తిరుగుతున్నారు. ఎమ్ ఐ రైట్? డోంట్ వరీ, వాడి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడున్నా అలిసేషన్ డాగ్లా కనిపెట్టేస్తా. దోసులతో వాడి రక్తం తాగేస్తా. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకుంటా. సరదాగా షూటింగ్ ఎంజాయ్ చేయండి. ఇంతకీ నా సినిమా టైటిల్ ఏంటో తెలుసా? తెలీదా? ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ షోలేని తెలుగులో రీమేక్ చేస్తున్నా. టైటిల్ మంట. ఎలా ఉంది? కేక్ కాదు. ఇందులో ధర్మేంద్ర క్యారెక్టర్తో పాటు డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నా. వర్మ షోలో నుంచి అడగొట్టాడు. నా మంటతో రికార్డ్స్ని కొల్లగొడతా. అవును, ఇందాక నుంచి టెన్షన్ ఫీల్ అవుతున్నాడని చెప్పాను కదా. డోంట్ ఫియర్. అమ్మా, రిస్క్ రసూల్ హియర్. ఏ ప్రొడక్షన్, మంచి నెలనే ఇవ్వండి. ఫటాఫట్ క్రియేషన్స్ మంట 25/1 టేక్ 1. వెల్కమ్ వీరు, వెల్కమ్. కట్టుర్ర సలగని. ఏంది లవ్వా? ఎన్ని దినాలకు పడినవురా నా ఉచ్చులా? ఉచ్చులో పడింది పిట్ట కాదురా, రెట్టమొహోడా. పులి పులి పడిందిరా. అబ్బచ్చా. బానే లవ్ లో ఉన్నట్టున్నారు. అరే సంబా జీ సాబ్. చూస్తుంటే మన వీరు సాబ్ కి బసంతికి అన్ని అయిపోయినట్టున్నారా? ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే 4తో పాటు అన్ని కోసేస్తా. అడవి పందిరాయాల. నన్నే పందంటారో నీ. కట్. ఓకే సార్, ఎలా ఉంది సార్ మన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్? నా బొక్కలా ఉంది. అబ్బా, ఆ డైలాగ్ చెప్పామంటారా? క్యారెక్టర్ లో ఫోర్స్ ఏది, బాడీ లాంగ్వేజ్ లో డైనమిజం ఏది? ఒక అంజద్ ఖాన్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక పవన్ కళ్యాణ్ చేసిన రోల్ రా ఇది. ఎంత పవర్ఫుల్ గా చేయాలి. ఆ గడ్డ తిప్పమంటారా? ఆడవాళ్ళు గడ్డి తిప్పినట్టు ఇటు అటు తిప్పుతున్నావు. ఇవిటో ఇవ్వు నీ చూడిటో. దేనికైనా స్టైల్ ఉండాలిరా. గన్ హ్యాండిల్ చేయడం అంటే ఇది రా. అబ్బాబాబాబాబా, అందుకే మీరు రస్కు రసూలయ్యారన్నా? రస్కు కాదు, రిస్క్ రిస్క్. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ మై నెక్స్ట్ షాట్? నెక్స్ట్ షాట్ నీదే. వీడేమో ఇక్కడ టచ్ చేసి ఏంటి పెయిన్ ఫీల్ అయ్యావా? పెయిన్ సార్. ఎక్సర్సైజ్ చేసిన బాడీ కదా.
టచ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినా ఇలా ఓవర్డేట్ చేసి ఎండగట్టేస్తే ఎలా? నాలంటి మేనేజ్ చేయడం చాలా కష్టం. అప్పుడప్పుడు బాదం పప్పు జీడిపప్పు తినాలి. బస్సులోకి రా, బాదం పప్పు పెడతా. పద. సార్ నన్ను కూడా రమ్మంటారా? నీకు బ్యాకప్ రా, వెళ్ళు. ప్రతివాడు బాదం పప్పు తినేవాడు. చాలు. హలో ఏంటి ఇంకా రాలేదు?